ఒక యోగి ఆత్మకథ. రచన పరమహంస యోగానంద. అధ్యాయం 2, 6వ భాగం. చివరి భాగంలో ఒకవైపు అన్నయ్య అనంతుడి పెళ్లికి అమ్మ భారీగా పెళ్లి ఏర్పాట్లు చేయడం గురించి, ఆ సమయంలో యోగానంద గారు వారి నాన్నగారితో బరేలీలో ఉన్నప్పుడు అమ్మ కలలో కనపడి ఉదయం మొదటి బండెక్కి ఇంటికి రమ్మనటం, ఆ మరుసటి రోజు అమ్మను కోల్పోవడం, ఆ బాధ నుండి కోలుకోవడానికి ఆ జగజ్జనని ఓదార్పునివ్వడం గురించి తెలుసుకున్నాం. అక్కడి నుండి ముందుకు సాగుదాం. హిమాలయాలకి పారిపోదాం. ఒక రోజున బరైలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకా ప్రసాద్తో అన్నాను నేను. కానీ నా మాటలకు అతనికి నా మీద సానుభూతి లేకపోయింది. నాన్నగారిని చూడ్డానికి అంత క్రితమే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు. అయితే అనంత్ అన్నయ్య ఏదో కుర్రనాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తీసుకోకుండా నన్ను అదే పనిగా వెక్కిరించడం మొదలుపెట్టాడు. నీ కాషాయ వస్త్రమేదిరా, అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి అని. ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. ఆ మాటలే నా ఊహకొక స్పష్టమైన రూపమిచ్చాయి. నేనొక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్టు, బహుశా అవి నా పూర్వజన్మ స్మృతులను మేలుకొల్పి ఉండవచ్చు. ఏమైనప్పటికీ ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి సంబంధించిన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను. ఒకరోజు పొద్దున ద్వారకతో కబుర్లు చెబుతూ ఉంటే కొండమీంచి మంచుబండ అతివేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది. ఆ తరువాత నా నోట వెలువడిన వాగ్ధారను అతడు కొంతమట్టుకే ఆలకించాడు. కానీ నేను మాత్రం నా మాటలనే గుండె నిండుగా వింటున్నాను. ఆ వేళ మధ్యాహ్నం నేను హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోయాను. అనంతుడు పంతం పట్టి నన్ను తరుముకొచ్చాడు. నేను విచారంగా బరైలీకి తిరిగి రావాల్సి వచ్చింది. మా వాళ్ళు నాకు అనుమతించిన యాత్రల్లా పొద్దుటిపూట మామూలుగా ఆ సేవాలి చెట్టు దగ్గరికి వెళ్ళడం మట్టుకే. నేను పోగొట్టుకున్న 2 తల్లుల కోసం, ఒకరు మానవ రూపంలో ఉన్నవారు, మరొకరు దేవతా రూపంలో ఉన్నవారు. నా గుండె వలవలా ఏడ్చింది. అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలతి పూడ్చలేనిది. తరువాత జీవించిన 40 ఏళ్లలోనూ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఈ పిల్లలకి తల్లి తండ్రి తామే అయ్యారు. కష్టసాధ్యమైన ఈ పాత్రను నిర్వహించడంలో ఆయనలో గుర్తించదగినంత మార్ధవం పెరిగింది. ఆయన దగ్గర చనువు పెరిగింది. కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మబుద్ధితో పరిష్కరించేవారు. ఆఫీసు వేళల తర్వాత ఒక ముని మాదిరిగా తమ గదిలోకి వెళ్ళిపోయి ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగం సాధన చేస్తూ ఉండేవారు. మా అమ్మ పోయిన చాలా కాలానికి నాన్నగారికి కొంత సదుపాయంగా ఉండేటట్టుగా చిన్న చిన్న పనులు చూడడానికని ఒక ఇంగ్లీషు నర్సును పెడదామని ప్రయత్నించాను. కానీ నాన్నగారు తల తిప్పేశారు. నాకు సేవ అనేది మీ అమ్మతోనే అంతమైంది. ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళల్లో జీవితకాలమంతా నెలకొన్న అనురాగం ఉంది. మరో స్త్రీ ఎవరూ సేవ చేయడానికి నేను ఒప్పుకోను. అమ్మ పోయిన 14 నెలల తర్వాత ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తెలిసింది. చనిపోయే సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు. ఆవిడ చెప్పినవి అతడు రాసి పెట్టాడు. అయితే ఆ సంగతి 1 ఏడాదిలోపే చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు. అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి త్వరలోనే తను బరైలీ నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరికి పిలిచాడు. ముకుందా, నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పటం ఇష్టం లేక ఇన్నాళ్ళు వెనకాడుతూ వచ్చాను. అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది. ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎగసన దోసినట్లు అవుతుందేమోనని భయపడ్డాను. అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం పెళ్ళుబుక్కుతూ ఉంది. ఈ మధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నేనొక తీర్మానం చేసుకున్నాను. మనఃపూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏమాత్రం వాయిదా వేయకూడదనుకున్నాను. ఒక చిన్న పెట్టె, అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడన్నయ్య. నాయనా ముకుందా, నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెన కావాలి అంది అమ్మ. నువ్వు పుట్టిన తరువాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని
నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. నువ్వు పసిపాపడిగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గమేదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది. అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనక నేను దాదాపు మరుగున పడి ఉన్నాను. గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహిరి మహాశయుల్ని సరిగ్గా చూడలేకపోయాను కూడా. మహాగురువులు నిన్ను గమనించాలని, నిన్ను ఆశీర్వదించాలని నిన్ను జోకొడుతూ ప్రార్థిస్తున్నాను. మౌనంగా భక్తిపూర్వకంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరి మహాశయులు కళ్ళు తెరిచి నన్ను దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశారు. అక్కడున్న వాళ్ళు నాకు దారి ఇచ్చారు. పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను. లాహిరి మహాశయులు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా నీ నుదిటి మీద చెయ్యి పెట్టారు. చిట్టి తల్లి, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఆధ్యాత్మికమైన రైలింజన్ మాదిరిగా ఇతను ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు. సర్వసాక్షి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థనను మన్నించినందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది. నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు వారు నాకు చెప్పారు, నువ్వు వారి మార్గాన్ని అనుసరిస్తావని. తరువాత నీకు ఒక మహా తేజస్సు కనిపించిన సంగతి నాకు, మీ అక్క రమకి తెలుసు బాబు. నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చొని ఉండటం పక్క గదిలోంచి మేము చూశాము. నీ చిన్నారి మొహం దగదగా వెలిగింది. నీ గొంతులో భగవంతుణ్ణి అన్వేషించడానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది. నీ దారి లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటి వల్ల తెలుసుకున్నాను నాయనా. నా జీవితంలో జరిగిన వాటిలో అన్నిటికన్నా విలక్షణమైన సంఘటన ఒకటి దాన్ని మరీ రూఢీ చేసింది. ఆ సంఘటనే ఈ అంతిమ సమయంలో నేను ఈ ఉత్తరం రాయించడానికి ప్రేరేపిస్తోంది. అదేమిటంటే, పంజాబ్లో ఒక సాధువుతో జరిగిన సంభాషణ. మనమందరం లాహోర్లో ఉంటుండే రోజుల్లో ఒకనాడు పొద్దున పనివాడొకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు. అమ్మగారు, విచిత్రమైన సాధువు ఒకడు వచ్చాడు. ముకుందుడి తల్లిని చూడాలి నేను అంటున్నాడు. ఎంతో సరళమైన ఈ మాటలే నాలో నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది. వెంటనే నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాను. ఆయన కాళ్లకు మొక్కుతూ నా ఎదురుగా ఉన్నాయన నిజంగా దైవ సాక్షాత్కారం పొందినవాడేనని గ్రహించాను. అమ్మా, ఈ లోకంలో నువ్వింక ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మహాగురువుల కోరిక. మళ్ళీసారి జబ్బు చేసినప్పుడు నీకది ప్రాణాంతకమవుతుంది. తరువాత ఆయన మౌనం వహించారు. ఆ సమయంలో నాకేమీ భయం వెయ్యకపోగా ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది. చివరికి మళ్ళీ ఇలా అన్నాడాయన, ఒక వెండి రక్షరేకును నువ్వు జాగ్రత్తగా దాచాలి. అది నీకు ఈరోజు ఇవ్వను. నా మాటల్లో నిజం నీకు తెలియడానికి ఆ రక్షరేకు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతట అదే నీ చేతుల్లో రూపుగడుతుంది. నువ్వు చనిపోయే ముందు ఆ రక్షరేకును 1 ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకు అనంతుడితో చెప్పి ఆ తరువాత దాన్ని నీ 2వ కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి. ఆ రక్షరేకు అర్థమేమిటో మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది. అతడు ఈ ప్రాపంచికమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టేసి ఈశ్వరుడి కోసం గాఢంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అది అందాలి. కొన్నేళ్లపాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరినప్పుడు అది మాయమైపోతుంది. అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ అది ఎక్కడ్నుంచి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసిందే. ఆయనకు నేను భిక్ష వేయబోయాను. ఎంతో గౌరవ ప్రపత్తులతో ఆయనకు ప్రణామం చేశాను. కానీ ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోయాడు. మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ సాధువు చెప్పినట్టే నా అరచేతులు రెండింటికి మధ్య రక్షరేకు వెలిసింది. 2 ఏళ్లకు పైగా నేను దాన్ని బహు జాగ్రత్తగా దాచాను. ఇప్పుడది అనంతుడి దగ్గర ఉంది. నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు. కనుక నా కోసం నువ్వు బాధపడకు నాయనా. వెళ్ళొస్తాను. జగన్మాత నిన్ను కాపాడుతుంది. ఆ రక్షరేకు నా ఆధీనంలోకి రావడంతోనే ఒకానొక తేజఃపుంజం నా మీదికి ప్రసరించింది. అణిగి ఉన్న జ్ఞాపకాలెన్నో నాలో మేల్కొన్నాయి.
ఆ రక్షరేకు గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిగా చిత్రంగా ఉంది. దాని నిండా సంస్కృత లిపిలో ఏవో అక్షరాలున్నాయి. తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న నా పూర్వజన్మల గురువుల దగ్గర నుంచి అది వచ్చిందని గ్రహించాను. వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యం కూడా ఉంది. కానీ రక్షరేకు మహిమను పూర్తిగా ఎవరూ బయటపెట్టకూడదనుకుంటాను. అయితే చివరికి ఈ రక్షరేకు నా జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైపోయిందో, అది ఆ విధంగా పోవడం నాకొక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో చెప్పనక్కర్లేదు. కానీ హిమాలయాలు చేరడానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు తన రక్షరేకు రెక్కల మీద ప్రతిరోజు దూరదూరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు. గమనిక: సన్యాసి అంటే సాధన చేసేవాడు లేక ఆధ్యాత్మిక శిక్షణ మార్గాన్ని అనుసరించేవాడు. తన జీవితకాలం స్వల్పమైందన్న రహస్య జ్ఞానం అమ్మకు ఉండేదన్న సంగతి ఈ మాటల ద్వారా నేను కనిపెట్టినప్పుడు, అనంతుడి పెళ్లికి ఏర్పాట్లు అంత తొందరగా చెయ్యాలని ఆవిడ పట్టుపట్టడం ఎందుకో మొదటిసారిగా తెలుసుకొన్నాను. పెళ్లికి ముందే ఆవిడ చనిపోయినా తల్లిగా సహజంగా ఆవిడకు ఉండే కోరిక ఆ వివాహకాండ చూడాలనే. భిక్ష అంటే సాధువులకు సాంప్రదాయికంగా గౌరవభావంతో సమర్పించేది. రక్షరేకు మహిమను పూర్తిగా ఎవరూ బయటపెట్టకూడదు. ఎందుకంటే రక్షరేకన్నది అతీంద్రియ శక్తి ద్వారా ఉత్పన్నమయ్యే వస్తువు. దీని రూపం అశాశ్వతమైనది. అటువంటి వస్తువులు చివరికి ఈ లోకంలోంచి అంతర్ధానమై తీరవలసిందే. ఈ రక్షరేకు మీద ఒక మంత్రం చెక్కి ఉంది. శబ్దానికి, వాక్కుకు అంటే మానవ కంఠస్వరానికి ఉండే శక్తుల్ని గురించి భారతదేశంలో జరిగినంత గాఢ పరిశీలన మరో చోట ఎక్కడా జరగలేదు. విశ్వమంతటా ప్రతిస్పందించే ఓంకారనాద స్పందనకు సృష్టి స్థితి లయాలనే 3 రూపాలు లేదా గుణాలు ఉన్నాయి. మనిషి ఒక మాట పలికినప్పుడల్లా ఓంకారానికున్న ఈ 3 గుణాల్లోనూ ఒకదాన్ని కార్యరూపంలోకి తెస్తున్నాడన్నమాట. మానవుడెప్పుడూ సత్యమే పలకాలని పవిత్ర గ్రంథాలన్నింటిలోనూ నిర్ణయించిన విధికి ఆధారభూతమైన న్యాయహేతువు ఇదే అని తైత్తిరీయోపనిషత్తు చెప్తుంది. ఆ రక్షరేకు మీద సంస్కృత మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించినట్లయితే ఆధ్యాత్మికంగా లాభదాయకమైన స్పందనా శక్తి దానికి ఉంటుంది. ఆదర్శప్రాయంగా నిర్మించిన సంస్కృత వర్ణమాలలో 50 అక్షరాలుంటాయి. ప్రతి అక్షరానికి నిర్దిష్టంగా స్థిరమైన ఉచ్చారణ ఒకటి ఉంటుంది. లాటిన్ భాష ప్రాతిపదికగా ఏర్పడిన ఆంగ్ల వర్ణమాల సంగతి వేరు. దీంట్లో ఉండే 26 అక్షరాలు వివిధ ధ్వనుల భారాన్ని మోయలేక సతమతమవుతూ ఉంటాయి. వీటిని గురించి జార్జ్ బెర్నార్డ్ షా మంచి తెలివిగా, సహజ హాస్యస్ఫోరకంగా ఒక వ్యాసం రాశాడు. తనకు అలవాటైన నిర్దాక్షిణ్య ధోరణిలో శ్రీ షా 42 అక్షరాల కొత్త వర్ణమాలను చేపట్టాలని కోరాడు. ఆ మాదిరి వర్ణమాల పరిపూర్ణత విషయంలో సంస్కృత వర్ణమాలకు చేరువగా వస్తుంది. సంస్కృత వర్ణమాలలో 50 అక్షరాలుండటం వల్ల ఉచ్చారణలో తప్పులు రానివ్వదు. సింధులోయలో బయల్పడిన కొన్ని సీళ్ల మూలంగా సంస్కృత వర్ణమాలను భారతదేశం సెమిటిక్ మూలాల నుంచి ఎరువు తెచ్చుకుంది అంటూ కొందరు పండితులు ఇప్పుడు చేస్తున్న వాదాన్ని విడిచిపెట్టేట్టు చేయడం జరిగింది. మొహెంజోదారో, హరప్పాలలో ఇటీవల ఏర్పడిన కొన్ని గొప్ప హైందవ నగరాలు కేవలం ఉజ్జాయింపుగా ఊహించడానికి మాత్రమే వీలైన యుగానికి మనల్ని తీసుకుపోగల మహత్తర సంస్కృతికొకదానికి భారత భూమిలో పూర్వచరిత్ర ఒకటి ఉండి ఉండాలి అని సాక్ష్యమిస్తున్నాయి. ఈ భూమి మీద నాగరిక మానవుడికి మహోజ్వలమైన ప్రాచీన చరిత్ర ఉందన్న హిందూవాదం నిజమైనట్లయితే ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన సంస్కృత భాషే అత్యంత పరిపూర్ణమైన భాష ఎందుకయిందో వివరించడానికి వీలవుతుంది. ఏషియాటిక్ సొసైటీ వ్యవస్థాపకుడు సర్ విలియమ్స్ జోన్స్ ఇలా అంటాడు: సంస్కృత భాషకి దాని ప్రాచీనత విషయం ఏమైనా ఒక అద్భుతమైన ఒక నిర్మాణ క్రమం ఉంది. అది గ్రీకు భాష కంటే పరిపూర్ణమైనది, లాటిన్ కంటే విస్తృతమైనది, ఈ రెండింటికంటే ప్రశస్తంగా పరిష్కృతమైనది. ఎన్సైక్లోపీడియా అమెరికానా అన్న విజ్ఞాన సర్వస్వ గ్రంథ సంపుటంలో ఇలా ఉంది: ప్రాచీన కావ్యాధ్యయనాన్ని పునరుద్ధరించిన తరువాత 18వ శతాబ్ది ఉత్తర భాగంలో సంస్కృత భాషాధ్యయనం ప్రారంభించడాన్ని మించిన
ప్రముఖమైన సంఘటన సంస్కృతి చరిత్రలో మరొకటి లేనే లేదు. భాషాశాస్త్రం, తులనాత్మక వ్యాకరణం, తులనాత్మక పురాణ కథాశాస్త్రం, మతశాస్త్రం అన్న వాటి ఉనికికే ఆధారభూతమైనది. అధ్యయనం వల్ల వాటిని గాఢంగా ప్రభావితం చేసినది సంస్కృత భాషావిష్కరణమే. తరువాతి భాగంలోకి మనందరం కలిసి ప్రయాణం చేద్దామా మరి?